నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఇవాళ. అదేంటిదో చూద్దాం. అదేంటిదో వివరణ చూద్దాం. ఆటో సెటిల్మెంట్ ఏదైతే లిమిట్ ఉందో దాన్ని 1,00,000 నుంచి 5,00,000కి పెంచడం జరిగింది. ఎవరైతే ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో చందాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్నమాట. వాళ్ళు ముందుగా ఎవరైతే ఉపసంహరణ చేసుకుంటారో వాళ్ళకి ఆటో సెటిల్మెంట్ ఏదైతే లిమిట్ ఉందో దాన్ని సవరించడం జరిగింది. ఈ సవరించింది ఏదైతే ఉందో ప్రస్తుతం ₹1,00,000 డ్రా చేయొచ్చు. ఈ ₹1,00,000ని 5,00,000కి పెంచడం జరిగింది. అంటే ఏంటిది, ఒకటి ఏదైతే క్లెయిమ్స్ ఉన్నాయో త్వరితగతిన ఫాస్ట్గా సెటిల్ అవుతాయి అన్నమాట. అయితే దీంట్లో ఈ సెటిల్ అయ్యే దాంట్లో అత్యవసర సమయాల్లో మనకి ఈ క్లెయిమ్స్ ఏదైతే ఉందో ఈపీఎఫ్ఓ ఏదైతే ఈ దీంట్లో ఉన్న మెంబర్స్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరుతుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు 25 బుధవారం నాడు ప్రకటించడం జరిగింది. ఈ ఫస్ట్ టైం కోవిడ్ నుంచి దీన్ని ఆటో సెటిల్మెంట్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఆటో సెటిల్మెంట్ ఏంటిదో చూద్దాం. ఈ ఆటో సెటిల్మెంట్ అంటే ఏంటంటే సాధారణ క్లెయిమ్ ఏదైతే ఉందో ప్రాసెసింగ్ ఏదైతే ఉందో ఆటో ప్రాసెసింగ్ అంటే మన మానవ ప్రమేయం లేకుండా అంతకుముందు ఏంటి ఏదైనా ఉంది అంటే ఫైల్ తీసుకొని ఆ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళాలి, ఆ సెక్షన్ క్లర్కు ఆ ఫైలు టైం అంతా ఒక పూట ఒక రోజు ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు తిరగాల్సి వచ్చేది. టైము లీవులు పెట్టాలి, వేస్ట్ అయ్యేది. అక్కడ పని ఎక్కువ ఒత్తిడి ఉంటే మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఇవన్నీ జరుగుతుండేది. అయితే ఇప్పుడు ఏంటిది అంటే ఈ ఆటో సెటిల్మెంట్ ద్వారా వాళ్ళ ప్రమేయం లేకుండానే ఆన్లైన్లోనే పని అయిపోతుందని అర్థం. అయితే ఇది ఎవరికి ఉపయోగించుకోవచ్చు, ఎలా ఉపయోగించుకోవచ్చు? మ్యారేజెస్ టైంలో కానీ, లేదు హయ్యర్ ఎడ్యుకేషన్ పిల్లల చదువులకు కానీ, లేకపోతే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కానీ, లేదు ఏదైనా హాస్పిటల్ కానీ ఏదైతే సెటిల్మెంట్లు అంటే ఏంది ఆటో సెటిల్మెంట్ ద్వారా ఈ సదుపాయాన్ని తీసుకురావడం జరిగింది. దీంతో మనకి ₹5,00,000 వరకు మన ప్రమేయం అంటే ఏంది మానవ ప్రమేయం లేకుండా అంటే ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఆటోమేటిక్గా ఆటో సెటిల్మెంట్ మన అకౌంట్కి వెళ్ళిపోతుంది. త్వరితగతిన క్లెయిమ్ అయిపోతుంది. అయితే ఇది 5,00,000 వరకు ఇప్పుడు 1,00,000 నుంచి 5,00,000 వరకు ఎలాంటి క్లెయిమ్స్ లేకుండా పరిష్కారం సెటిల్మెంట్ అవుతాయి. అయితే దీన్ని ఆటో సెటిల్మెంట్ అంటారు. అయితే ఇది ఐటీ వ్యవస్థ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ తోటి పనిచేయటం మొదలు పెడుతుంది. అంటే ఆన్లైన్ అన్నట్టు సింపుల్గా. అయితే ఎవరైతే అర్హత ఉందో కేవైసీ ఉందో ఈ బ్యాంక్ వ్యాలిడేషన్ అవన్నీ కనుక పూర్తయితే ఈ ఐటీ టూల్స్ ఏం చేస్తాయి, పేమెంట్ని ఆటోమేటిక్గా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అయితే దీనివల్ల ఏమవుతుంది, అంతకుముందు పట్టే ఏదైతే సెటిల్మెంట్ సమయం అంటే సెలవులని బంధులని లీవులని ఈ పోవటాలు రావటాలు ఇవన్నీ కూడా 10 రోజులు పట్టేది ఇప్పుడు ఓన్లీ 3-4 డేస్లో క్లెయిమ్ సెటిల్మెంట్ అయిపోతుంది. అది కూడా ఆన్లైన్లోనే జరిగిపోతుంది. అంటే ఈ సెటిల్మెంట్ ఏదైతే ఉందో ఫాస్ట్గా మనకి పని అవుతుంది, తిరిగే పని లేకుండా. మళ్ళీ ఇది ఎవరెవరికి, ఇప్పుడు హాస్పిటల్ వైద్య ఖర్చుల కోసం వాళ్ళు ఎవరైతే చందాదారులు ఉన్నారో ప్రావిడెంట్ ఫండ్లో వాళ్ళందరూ ఏదైతే కుటుంబ సభ్యులు వైద్య ఖర్చుల నిమిత్తం కానీ ఏదైతే అంతకుముందు రూల్ 68J అనమాట, దాంట్లో ఈ ఈపీఎఫ్లో కొంత భాగాన్ని విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. దీనికోసం ఏదైతే డాక్యుమెంట్స్ సమర్పించాలి. అయితే ఈ 68J కింద ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాతనే నగదు ఉపసంహరించుకోవాలని నియమం ఏం లేదు. ఇప్పుడేంటిది, ఉద్యోగి 6 నెలలు కనుక బేసిక్ శాలరీ ప్లస్ డిఏ ఏదైతే జమ అయిద్దో ఆయన అకౌంట్లో ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో జమ అయిద్దో దాంట్లోంచి ఆయన వాటా ఏదైతే ఎంప్లాయీ వాటా ఉందో దాని వడ్డీ ఈ రెండిట్లో ఏది తక్కువైతే అంతవరకు మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఏదైతే ఉందో అంతకుముందు ఎట్లుండేదంటే ఉపసంహరణ కోసం డాక్టర్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మ్యారేజెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఈ 68 ప్రకారము ఉద్యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల పెళ్ళి పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఈపీఎఫ్లో ఉన్న అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఈపీఎఫ్లో ఎవరైతే చేరతారో 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే విత్డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ అవసరాల కోసం 3 సార్లు మాత్రమే మన పిఎఫ్ బ్యాలెన్స్లో 50% వరకు గరిష్టంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ వివాహం కోసం ఏదైతే ఉందో ఈపీఎఫ్ సభ్యుడు ఎవరైతే ఉందో ఆన్లైన్లో డిక్లరేషన్ సమర్పించి అంటే మ్యారేజ్ వాళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ
వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి కానీ దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. తర్వాత ఇల్లు కట్టదలుచుకుంటూ ఇంటి నిర్మాణం కోసం ఈ 68B ప్రకారం ఎవరైతే చందాదారులు ఉన్నారో ల్యాండ్ కొనదలుచుకుండా, ఇల్లు కొనదలుచుకుండా, ఫ్లాట్ కొనదలుచుకుండా, దానికి సంబంధించి లేదు ఇల్లు రిపేర్ చేపిద్దాం అనుకుండా దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆయన పరిమితి మేరకు ఆ అమౌంట్ని డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఎవరైతే ఇవి చేయాలి అంటే కనీసం 5 ఏళ్ళు ఈపీఎఫ్లో మెంబర్గా చేరుండాలి. అప్పటికి 5 ఏళ్ళు పూర్తయి ఉండాలి. తర్వాత 2 సార్లు మాత్రమే ఈ ఇల్లు నిమిత్తం అని చెప్పేసి 2 సార్లు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఏంటిది మన అవసరాన్ని బట్టి మనం ఉపసంహరించుకునే మొత్తాన్ని బట్టి, రెండోది మన దగ్గర అక్కడ ఎన్నేళ్ళయింది మన ఖాతాలో ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనము క్లెయిమ్ చేసుకోవడం ఉంటుంది. ఇవన్నీ కూడా ఫైల్ చేయడానికి ఫామ్ 31 ఉంటుంది. దాన్ని ఆన్లైన్లో కనుక సబ్మిట్ చేస్తే వితిన్ 3-4 డేస్లోనే మీకు అంతా ఆటో సెటిల్మెంట్ జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు లిమిట్ ఏంటంటే 1 lakh నుంచి 5 lakhs జరిగింది. అది అనమాట. అంటే ఏంది అంతకుముందు ఆఫీసుల చుట్టూ తిరగాలి, ఇప్పుడు తిరిగే పని లేదు. ఆటో సెటిల్మెంట్ లిమిట్ పెరిగింది. రెండోది ఆన్లైన్లో సబ్మిట్ చేసి ఫామ్ 31 ఇస్తే ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్కి 3-4 డేస్లో మన అమౌంట్ వచ్చేస్తుంది. ఎంత ఎలిజిబిలిటీ ఉంది, ఎంత అమౌంట్ ఉంది, అవన్నీ దాంట్లోనే చూపిస్తుంది అనమాట. ఇదంతా ఇప్పుడు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఈ మంత్స్కు వారు చెప్పడం జరిగింది. ఏది మాండవీయ గారు ప్రకటించడం జరిగింది. ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.